ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను నీతో మాట్లాడాలి బావా. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. బావా 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 ప్లీజ్, మనం మనుషులం బావా. మాట్లాడుకోవాల్సిన అవసరాలు ఎప్పుడోకప్పుడు వస్తుంటాయి. రేపు నీకు నాతో మాట్లాడాల్సిన అవసరం వచ్చిందే అనుకో, అప్పుడు నేను నీతో మాట్లాడను అంటే బాగుండదు కదా. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడు, రేపు నీకు అవసరం వచ్చినప్పుడు ఈ బాకీ నేను తీరుస్తాను. నీ నస వినటం కంటే నువ్వు చెప్పేది వినటం బెటర్. ఏంటో చెప్పు. నువ్వు మీ నాన్నగారికి పిండం పెట్టడానికి వీల్లేదు బావా. నువ్వు పెట్టినా ఆయన ఆత్మ తినదు. ఆయన చనిపోలేదా? బ్రతికే ఉన్నారా? అంటే బ్రతికే ఉన్నారని నేనెప్పుడు చెప్పాను బావా? మరి ఆయన ఆత్మ తినదని నువ్వంత కన్ఫర్మ్ గా ఎలా చెప్తున్నావు? అంటే బావా, నువ్వెప్పుడు ఆయన్ని ఒక నాన్నగా చూడలేదు కదా. నువ్వు ఆ కార్యక్రమం నిర్వర్తిస్తే ఆయన ఆత్మ ఎలా శాంతిస్తుంది అనుకుంటున్నారు బావా. పున్నామ నరకం దాటి ఊర్వలోకాలకు ఎలా వెళ్తుంది అనుకుంటున్నారు. అదీ కాక ఇన్నాళ్ళు ద్వేషించిన వాళ్ళ నాన్నకు ఈరోజు పితృరుణం తీర్చుకునే కార్యక్రమం చేస్తున్నాడంట అని అందరూ నవ్వుకుంటారు కదా బావా. అలా నవ్వుకుంటే నీ పరువు పోయినట్టే కదా బావా. నీ పరువు పోతే నా పరువు పోయినట్టే కదా. అందుకే బావా వద్దంటున్నాను. కాదు, నీ పరువుతో నా పరువుకి లింక్ పెడతావేంటి? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మీ శ్రీమతినండి. ఏ షడప్! శ్రీమతిని భాగమతిని అన్నావంటే నువ్వు మతి తప్పేదాకా కొడతాను. చూడు, నీకు ముందే చెప్పాను, మీ నాన్న లాంటి అల్పులు నా గుమ్మం తొక్కి రూల్స్ గురించి రెగ్యులేషన్స్ గురించి మాట్లాడకూడదంటే నేను ఈ కార్యక్రమం చెయ్యాల్సిందే. ఇన్ఫాక్ట్ ముహూర్తం కోసం పంతులకు కూడా నేను కబురు పెట్టాను. అట్లీస్ట్ కన్నాడన్న నెపానికి బాధ్యత ఉంది అనుకుంటే ఈ పిండ ప్రధానంతో పితృరుణం తీర్చుకున్నట్టు కూడా అయిపోతుంది. అండ్ ఇంకా ఈ టాపిక్ నీతో సహా ఇంకెవ్వరూ మాట్లాడకూడదు. గాట్ ఇట్?